కింకోబ్రాలు భయాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన సరీసృపాలు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాములుగా గుర్తింపు పొందాయి. వాటి ప్రత్యేకమైన లక్షణాలు, ప్రవర్తన వాటిని ప్రత్యేకమైన జీవులుగా నిలబెడతాయి. పేరులో కోబ్రా ఉన్నప్పటికీ ఇవి నిజమైన నాగుపాముల నాజా జాతి కుటుంబానికి చెందినవి కావు. కింకోబ్రా వేరే జాతి, నాజా అనేది వేరే జాతి. నాజా అనేది నిజమైన నాగుపాములు. ఇండియన్ కోబ్రా కూడా నాజా జాతికి చెందినది. కింకోబ్రాకు నాజాకు ఉన్న డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. కింకోబ్రా చాలా పెద్దది, 10 నుంచి 18 అడుగుల వరకు ఉంటుంది. నాజా కోబ్రా చిన్నది, 6 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. కింకోబ్రా పడగ విప్పుతుంది, కానీ పడగ సన్నగా పొడవుగా ఉంటుంది. అయితే నాజా కోబ్రా పాములకు వెడల్పుగా గుండ్రంగా పడగ ఉంటుంది. ఇండియన్ కోబ్రాకి అయితే చస్మా గుర్తు, అదే వి లాంటి గుర్తు పడగ వెనకాల ఉంటుంది. అలాగే నాజా కోబ్రా పాములు ఎలుకలు, కప్పలు, పక్షులు, చిన్న జంతువులను తింటుంది. కానీ కింకోబ్రాలు ప్రధానంగా ఇతర పాములు, క్రైట్లు, ర్యాట్ స్నేక్స్, కొన్నిసార్లైతే నాజా కోబ్రాలను కూడా తింటుంది. అప్పుడప్పుడు బల్లులను కూడా తింటుంది. కానీ కింకోబ్రాలు 90 నుంచి 95% ఇతర పాములనే తింటుంది. ఇక విష ప్రభావం చూస్తే కింకోబ్రాకు చాలా శక్తివంతమైన విషం ఉంటుంది. ఒకేసారి 2 నుంచి 6 మిల్లీలీటర్ల విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. కానీ నాజా కోబ్రాల విషం శక్తివంతమైందే, కానీ తక్కువ మొత్తం. ఒక కాటుకు 0.2 నుంచి 0.6 మిల్లీలీటర్ల విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. అయితే ఇంత ప్రమాదకరమైన కింకోబ్రాలు ఇండియాలో ప్రత్యేకంగా 5 ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే రండి ఇప్పుడు ఆ ప్రదేశాలు ఏంటో చూసేద్దాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, ఆగంబే రెయిన్ ఫారెస్ట్, కర్ణాటక. ఆగంబే రెయిన్ ఫారెస్ట్ ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలోని తీర్థహల్లి తాలూకాలో ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా అధిక వర్షపాతం ఉంటుంది. ఈ అధిక తేమ మరియు దట్టమైన వృక్ష సంపద కింకోబ్రాలకు అనుకూలమైన జీవన పరిస్థితులను కల్పిస్తాయి. ఎత్తైన చెట్లు, తీగలు మరియు వివిధ రకాల మొక్కలు వాటికి ఆశ్రయం మరియు వేటాడే ప్రదేశాలను అందిస్తాయి. ఆగంబే అనేక రకాల వృక్ష మరియు జంతు జాతులకు నిలయం. ఇక్కడ అనేక రకాల ఉభయచరాలు, సరీసృపాలు మరియు క్షీరదాలు కనిపిస్తాయి. కింకోబ్రాలు ఇక్కడ నివసించే వేరే జాతి పాములను తమ ఆహారంగా చేసుకుంటూ జీవిస్తాయి. ఈ ప్రాంతంలో కింకోబ్రాల సాంద్రత ఎక్కువగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం. అవే వేరే పాములు ఎక్కువగా ఉండటం. కింకోబ్రాల యొక్క జీవన విధానం, పునరుత్పత్తి మరియు ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఇక్కడ ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రం 2005 నుంచి పనిచేస్తోంది. పెరియార్ నేషనల్ పార్క్, కేరళ. పెరియార్ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. ఇది పులులు మరియు ఏనుగులను సంరక్షించే పర్వతాలు, అడవులు మరియు సరస్సులతో కూడిన ఒక రిజర్వ్. ఇక్కడ ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు కింకోబ్రాలకు అనుకూలంగా ఉంటాయి. పెరియార్ సరస్సు ఈ నేషనల్ పార్క్ గుండా ప్రవహిస్తుంది. పెరియార్ అనేక రకాల వన్యప్రాణులకు ఆశ్రయం ఇస్తుంది. ఏనుగులు, పులులు, చిరుతలు, వివిధ రకాల జింకలు మరియు కోతులు ఇక్కడ సాధారణంగా కనిపిస్తాయి. సరీసృపాల విషయానికి వస్తే ఇక్కడ దాదాపు 30 రకాల పాములు ఉన్నాయి. వాటిలో కింకోబ్రాలు ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలోని ఇతర పాములను ఈ కింకోబ్రాలు చంపి తింటూ ఉంటాయి. తద్వారా ఇవి అక్కడ వృద్ధి చెందడానికి సహాయపడతాయి. సుందర్బాన్స్ నేషనల్ పార్క్. సుందర్బాన్స్ నేషనల్ పార్క్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల ప్రాంతం. ఇక్కడ బెంగాల్ టైగర్లు, మడ అడవులకు అనుగుణంగా జీవించే అనేక రకాల చేపలు, పీతలు మరియు ఇతర జలచరాలు కనిపిస్తాయి. సరీసృపాల విషయానికి వస్తే ఇక్కడ అనేక రకాల పాములు మరియు మొసళ్ళు ఉన్నాయి. కింకోబ్రాలు కూడా ఈ ప్రాంతంలో జీవిస్తాయి. ఇక్కడ ఉప్పు నీరు మరియు మంచినీరు కలిసే ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. అనేక కాలువలు, నదులు మరియు చిత్తడి నేలలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ఇక్కడ ఉష్ణమండల తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. అయితే ఉప్పునీటి ప్రభావం మరియు ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కింకోబ్రాల సంఖ్య ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ ఈ ప్రాంతంలోని ఇతర పాములు కింకోబ్రాల మనుగడకు తోడ్పడుతుంది. కింకోబ్రాల ప్రధాన ఆహారం ఇతర పాములే. కాజీరంగా నేషనల్ పార్క్, అస్సాం. కాజీరంగా నేషనల్ పార్క్
భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది తీరంలో విస్తరించి ఉంది. ఇక్కడ ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. వేసవిలో వేడిగా మరియు తేమగా ఉంటుంది. శీతాకాలాలు చల్లగా ఉంటాయి. ఈ వైవిధ్యమైన భూభాగం అనేక రకాల వన్యప్రాణులకు అనుకూలమైన ఆవాసాన్ని అందిస్తుంది. కాజిరంగా నేషనల్ పార్క్ ఒక కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అంతేకాకుండా ఇక్కడ ఏనుగులు, గేదెలు, వివిధ రకాల జింకలు మరియు అనేక రకాల పక్షులు కూడా కనిపిస్తాయి. సరీసృపాల విషయానికి వస్తే ఇక్కడ ప్రపంచంలోనే పొడవైన పాములైన రెటికులేటెడ్ పైథాన్ మరియు రాక్ పైథాన్లతో పాటు కింకోబ్రాలు కూడా గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నాయి. కాజిరంగాలోని చిత్తడి నేలలు, పచ్చిక బయళ్ళు చిన్న జంతువులను ఆకర్షిస్తాయి. ఆ జంతువులను తినే చిన్న పాములు అక్కడ ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ చిన్న పాములే ఈ కింకోబ్రాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఆహారం సమృద్ధిగా ఉండటం వల్ల కింకోబ్రాలు అక్కడ బ్రతికి మనుగడ సాగించగలవు. శ్రీవిల్లిపుత్తూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ పశ్చిమ తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. ఇక్కడ ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవిలో వేడిగా మరియు పొడిగా ఉంటుంది. వర్షాకాలంలో మంచి వర్షపాతం ఉంటుంది. ఈ వైవిధ్యమైన భూభాగం అనేక రకాల వృక్ష మరియు జంతు జాతులకు ఆశ్రయం ఇస్తుంది. ఈ శాంచురీ ప్రధానంగా అంతరించిపోతున్న గ్రిజిల్డ్ జైంట్ స్క్విరల్స్ ను రక్షించడానికి, సంరక్షించడానికి ఏర్పాటు చేయబడింది. అయితే ఇక్కడ అనేక ఇతర క్షీరదాలు మరియు పక్షులు అలాగే సరీసృపాలు కూడా కనిపిస్తాయి. సరీసృపాల విషయానికి వస్తే ఇక్కడ కింకోబ్రాలతో సహా అనేక రకాల విషపూరిత మరియు విషం లేని పాములు కనిపిస్తాయి. ఇక్కడి దట్టమైన అడవులు మరియు కొండ ప్రాంతాలు కింకోబ్రాలకు సహజమైన ఆవాసాన్ని అందిస్తాయి. ఇండియాలోని ఈ 5 ప్రాంతాలు కింకోబ్రాల యొక్క ముఖ్యమైన ఆవాసాలుగా గుర్తించబడ్డాయి. ఇక్కడి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, ఆహార లభ్యత మరియు ఆశ్రయం కింకోబ్రాలు వృద్ధి చెందడానికి సహాయపడుతున్నాయి. కింకోబ్రాలు పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇతర పాముల సంఖ్యను నియంత్రించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయి. ఈ అద్భుతమైన జీవుల సంరక్షణ మరియు వాటి ఆవాసాల పరిరక్షణ మన అందరి బాధ్యత. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు మీరు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.